జగిత్యాల జిల్లా ఇందిరాభవన్లో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. అధిక లాభాపేక్షతో పెట్టుబడులు పెట్టి అమాయక ప్రజలు మోసపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ యాప్ల ద్వారా అధిక లాభాల పేరును ఎర చూపించి గ్రామీణ ప్రజలతో పాటుగా వివిధ హోదాల్లో ఉన్నవారు సైతం మైట్ ఫండ్, యూబిట్లలో చైన్ విధానంలో పెట్టుబడులు పెట్టి మోసపోతున్నారని అన్నారు. నకిలీ యాప్ల్లో అమాయక ప్రజలు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించిన వారి ఆస్తులు జప్తు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖ సైతం నకిలీ యాప్లు, వెబ్సైట్లో పెట్టుబడులను అరికట్టేలా చొరవ తీసుకోవాలన్నారు జీవన్ రెడ్డి. గతంలో హవాలాలు ఉండేది, బయట దేశకెళ్ళి మన ఇండియాకి డబ్బు రావాలని చెప్పారంటే కేవలం మాట మీద నమ్మకంతో ఎక్కుతాం. సినిమాలలో చూస్తాం, సిగరెట్ ముక్క ఇటు పెడితే డబ్బు, ఏదో 10 రూపాయల నోటు చింపింది ఉంటుంది, అది ఇది అతను పెడితే డబ్బు ఇస్తుంటారు. హవాలా ఉండి ఇది కూడా ఒక హవాలా ఉండి అంటున్నా నేను. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎంతో ప్రభావం చూపుతుంది. దేశానికి రక్షణ, బోర్డర్ రక్షణ ఏ విధంగా మనం ప్రియారిటీ ఇస్తామో ఈ ఆర్థిక వ్యవస్థ నిలుపుదల చేసుకోవటం, కాపాడుకోవడం కూడా అంతే బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదైతున్నదో ఇది మన రాష్ట్ర పరిధిలో